पे इंतजार कर रहे थे? नहीं सर, जो है सवाल बड़ी పన్నుకు సంబంధించి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలి, వినియోగదారులపై ఏదైతుందో పన్ను భారం తగ్గింపు చేయబడే విధంగా ఉండాలని చెప్పిన భావనతోని ఈ జిఎస్టీ విధానాన్ని రూపొందించడం జరిగింది. గూడ్స్ అండ్ సేల్స్ ట్యాక్స్ సరే, తదుపరి 2014లో అధికారానికి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అంటే బేసిక్గా ఏ లక్ష్యంతోనైతే జిఎస్టీ విధానాన్ని అమలు చేయాలని చెప్పని తలంపు చేయడం జరిగిందో దానికి అనుగుణంగా పన్ను విధానం సరళీకృతం చేయబడి వినియోగదారులపై పన్నుల భారం తగ్గే విధంగా ఉండటానికి ఉపయోగపడుతుందని భావించిన జిఎస్టీ అప్పుడు 2017లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ జిఎస్టీ ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడడానికి తోడ్పడే విధంగా దాన్ని మలుచుకోవడం జరిగింది. 2017లో ఎప్పుడైతే జిఎస్టీ అమలు తేవడం జరిగిందో పర్పస్ బిహైండ్ జిఎస్టీ ఏదైతే పన్ను విధానం సరళీకృతం కావటం అనేది వినియోగదారులపై పన్ను భారం తగ్గింపు చేయబడాలి అనేటువంటి ఒక లక్ష్యం నెరవేర్చబడటానికి ఉపయోగపడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వనరులు పెంపొందించుకోబడటానికి అది ఉపయోగపడే విధంగా ఆ పన్ను విధానం అమలు చేయబడడం జరిగింది. వినియోగదారులపై పడుతున్నట్టు ఒక పన్ను భారం చివరికి ఏదైతుందో ఇవాళ వాస్తవాలను కొంత గ్రహించటం ఇప్పటికైనా ఏదైతుందో అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, బెటర్ లేట్ దాన్ నెవర్. ఆంగ్లంలో సామెత ఏదైతుందో బెటర్ లేట్ దాన్ నెవర్ అనుకున్నట్టు ఏదైతున్నదో కనీసం ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ జిఎస్టీ పన్నుల విధానాన్ని కొంత సరళీకృతం చేసి అంటే గతంలో ఏదైతుందో అంటే ఇప్పుడు ఈ పన్ను విధానం తగ్గింపు చేస్తున్నామని చెప్పని ఏదైతే పేర్కొనడం దొరుకుతుందో ఇది గతంలో అధికంగా పన్నుల భారం వేయడం జరిగింది అనేది చెప్పగలిగి చెప్తుంది. ఇప్పుడు తగ్గింపు అనేది గతంలో పన్నుల భారం అధికంగా వేయడం జరిగిందని చెప్పగలిగి చెప్తుంది. దాదాపు 8 సంవత్సరాల కాలం ఏదైతుందో వినియోగదారులు ఈ ఆర్థిక భారాన్ని మోయటం ఏదైతుందో మరి కేంద్రం అంటే బేసిక్గా ఇది రాష్ట్రాలు కూడా దీంతో ముడిపడి ఉన్నప్పటికీ ఈ పన్ను విధానం పట్ల అజమాయిషి అనేది ప్రధానంగా కేంద్రంతో ఉంటుంది. అది గ్రహించి దాన్ని 2 స్లాబ్స్ పట్టుకొచ్చే విధంగా 5 and 18 మెయిన్ 5-18 సరే 40% ఈ పొగాకు మాదక ద్రవ్యాలు వినియోగించేటటువంటి వస్తువులపై 40% వేయాలని సంకల్పించినా కానీ బేసిక్గా 5 and 18 ప్రధానంగా మనం అమల్లో చూడబోతున్నాం. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ నెవర్. వి వెల్కమ్ ఇట్. జిఎస్టీ అమలు తలబెట్టినప్పటికెళ్ళి ఈ 8 సంవత్సరాల కాలం ఈ ఆర్థిక భారం వినియోగదారులపై మోపబడ్డప్పటికీ కనీసం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం గ్రహించి దాన్ని సరళీకృతం చేయబడే విధంగా పన్ను విధానాన్ని మార్పు చేయటం
ఇవాళ కొంత వినియోగదారులకు వెసులుబాటు కలిగిస్తుందని చెప్పి వాళ్ళు ఇంపోజ్ చేయబడే పన్ను ఏ మేరకు ఉంటుంది అనేది ఎగ్జిబిట్ చేయాలి. ప్రతి సేల్ కౌంటర్లో అర్లియర్ వాట్ వాజ్ ది ట్యాక్స్ అండ్ వాట్ వాజ్ ది ప్రైస్ ప్రతి గూడ్ మీద ఏదైతుందో, ఇప్పుడు మీరు కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారే, పత్రికలో ఏదైతుందో కార్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు, అట్లాగైతే ప్రతి షాప్ మీరు ఎగ్జిబిషన్ ఏదైతుందో అర్లియర్ వాట్ వాజ్ ది ప్రైస్ అండ్ వాట్ వాజ్ ది ట్యాక్స్ అండ్ ప్రెజెంట్ వాట్ ఈస్ ది ట్యాక్స్. ఈ ట్యాక్స్ మార్పిడితో ఏదైతుందో తగ్గింపుతోని ఏ మేరకు వినియోగదారునికి మేలు ఉండబోతుంది అనేది అది తెలియపరిచే విధంగా ప్రతి షాప్ బోర్డు ఈ ఓల్డ్ స్టాక్ పాత పన్ను విధానం అని చెప్పని మళ్ళీ పాత ధరలకి అమ్ముతున్నట్టు కనబడుతుంది. ఓల్డ్ స్టాక్ అని చెప్పి షాప్స్లో పోతే ఓల్డ్ స్టాక్ మాకు ఇప్పుడు మేము కొనుగోలు చేసేటువంటి ఒక వస్తువు ఇది ఓల్డ్ స్టాక్ కాబట్టి దీనిపై పాత పన్ను విధానమే మేము చెల్లింపు చేసినాం కాబట్టి మీరు పాత పన్ను విధానం చెల్లింపు చేయాలని చెప్పని మరి దానికి అమ్మకం చేస్తున్నాం. అంటే ఏది ఓల్డ్ స్టాక్ ఏది న్యూ స్టాక్. ఈ విధానం మనకు ప్రకటింపజేయబడి దాదాపు 15 రోజులు గడుస్తుంది. విధానం ప్రకటింపజేయబడి 15 రోజులు గడుస్తుంది. మరి ఇంకా ఓల్డ్ స్టాక్ అని చెప్పని మళ్ళీ నువ్వు పాత పన్ను విధానం ఆ ఆర్థిక భారం మోపే ప్రయత్నం చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం, అది వినియోగదారుపై భారం పడుతుంది. అందుకోసం మేము అనేది ఏంటంటే ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అనేది పేర్కొనబడే విధంగా ఓల్డ్ స్టాక్ వాట్ ఆర్ ద ట్యాక్స్ ఇంపోజ్డ్ ఎట్ దట్ టైమ్ అండ్ వాట్ ఇస్ ద న్యూ స్టాక్ వాట్ ఇస్ ద ట్యాక్స్ ఇంపోజింగ్ ఎట్ దిస్ టైమ్ ఇవన్నీ వివరించబడే విధంగా ప్రతి సేల్ కౌంటర్లో బోర్డ్స్ ఎగ్జిబిట్ చేయాలి. అయినా ఎన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అయినా అల్టిమేట్లీ లింక్డ్ విత్ ట్యాక్స్ బీయింగ్ ఇంపోజ్డ్ ఆన్ ది కన్స్యూమర్. అల్టిమేట్లీ ట్యాక్స్ బీయింగ్ ఇంపోజ్డ్ ఆన్ ది కన్స్యూమర్. జిఎస్టీని విత్ లాస్ట్ 8 years ఎక్స్పీరియన్స్, గత 8 సంవత్సరాల అనుభవంతో ఏదైతుందో ఈ జిఎస్టీ పన్ను విధానం ఇంతవరకు అమలు చేయబడ్డది వినియోగదారులపై భారం అధికంగా మోపడం జరిగింది అని దాన్ని కొంత సరళీకృతం చేయడానికి మీరు మార్పులు చేయడం జరిగిందో దాన్ని వెల్కమ్ చేస్తూ వినియోగదారుల సంక్షేమాన్ని మరింత కాంక్షించేటువంటి ఒక ప్రభుత్వాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దిస్ డిమాండ్ ఇది మొదటికెళ్ళి ఉన్నది. జిఎస్టీలో చేర్చాలి పెట్రోల్ డీజిల్ అని చెప్పని ఇది ఇవాళ నూతనంగా మన తెర మీదకి వచ్చిన డిమాండ్ కాదు. ఇది మీరు జిఎస్టీ విధానం అమలు చేయాలని తలంచినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీలో చేర్చాలి అనేటువంటి ఒక డిమాండ్ ఉన్నది. ఇవాళ మోడీ గారు చొరవ తీసుకొని కేంద్రం మరి నిర్మలా సీతారామన్ గారు ఇదేనా అల్టిమేట్గా వినియోగదారుడు కన్జ్యూమర్ మన ప్రైమ్ బెనిఫిషరీ కాబట్టి ఏదైతున్నదో వినియోగదారు సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఈ పెట్రోల్ డీజిల్ యూనిఫామ్ ట్యాక్స్ ఒకే దేశం ఒకే పన్ను విధానం, ఒకే దేశం ఒకే పన్ను విధానం దాన్ని జిఎస్టీలో చేర్చి 18% స్లాబ్లో దాన్ని చేర్చగలిగినట్టయితే మీ రాష్ట్రాలకు 60% ఇవ్వండి. ఎందుకంటే రాష్ట్రాల్లో వేరే ఇతరత్ర ఆదాయాలు లేవు. ఇప్పుడు ఏదైతే మారిన పన్ను విధానం 22nd సెప్టెంబర్ మనకు దేవి నవరాత్రుల ఆరంభంకి వెళ్ళి మనం ఇది అమలు తేవాలని చెప్పి సంకల్పించిందో ఈ స్లాబ్ అనేది ఏదైతుందో ఇది ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్ అని చెప్పని ఈ షాప్ కీపర్స్ ఏ పన్ను వసూలు చేస్తున్నా కూడా తెలుస్తలేదు. షాప్ కీపర్స్ ఏదైతుందో వాళ్ళు సెల్లింగ్ ది గూడ్స్ ఓల్డ్ స్టాక్ న్యూ స్టాక్. ఓల్డ్ స్టాక్ అనే వరకు మనకి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మీ షాప్కి పోయినామంటే వి ఫీల్ ఇట్స్ ఏ న్యూ స్టాక్. ఇవాళ 22కి వెళ్ళేది కొత్త పన్ను విధానం అమలు చేయబడుతుంది.
కాబట్టి ఏదైతుందో ఆటోమేటిక్గా ఆ ప్రైస్, ఆ పన్ను లబ్ధి అనేది వినియోగదారునికి చేరాలి. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసేది ఏంటంటే, జిల్లా పాలన అధికారిగా ప్రతి వ్యాపార సంస్థ ఆ పన్ను వేరియేషన్ ఏదైతుందో వినియోగదారునికి తెలియపరిచే విధంగా ఎగ్జిబిట్ చేసి ఆ నూతన పన్ను విధానం నిన్న 22 దేవి నవరాత్రుల మనకు ఉత్సవాలు ఆరంభమైనవి. వాస్తవంగా 2 weeks బిఫోర్, బహుశా 1st of September ఇది డిసిషన్ తీసుకున్నారు. 1st week of September డిసిషన్ తీసుకున్నా కానీ ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొరకే 22nd అని పెట్టింది. దో డిసిషన్ వాజ్ టేకన్ మచ్ అర్లియర్, దీని 22nd అని చెప్పని నిర్ణయించుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే, ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ కొరకు అంటున్నా. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి సవినీయ విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ జిల్లా కలెక్టర్ గారి సవినీయ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జిఎస్టీ మారిన పన్నుల విధానం 22 అమలు చేపించాల్సిన బాధ్యత ఉన్నదో అది వినియోగదారుడికి ఆ లబ్ధి అనుకూలపడే విధంగా ఓల్డ్ స్టాక్, న్యూ స్టాక్, ఓల్డ్ స్టాక్ when it was delivered, old stock when it was delivered, old stock and fair right, then old stock when it was delivered. అవన్నీ కూడా మెన్షన్, ఓల్డ్ స్టాక్ వచ్చినప్పుడు ఇవన్నీ తప్పనిసరి స్క్రూటినీ చేయాలి. ఓల్డ్ స్టాక్ అన్నప్పుడు వెన్ ఇట్ వాజ్ డెలివర్డ్ ఇవన్నీ స్క్రూటినీ చేయాలి. రెవెన్యూ అధికారులు కూడా ఏదైతుందో దీనిపై దృష్టి పెట్టాలి. రెవెన్యూ అధికారులు కూడా ఏదైతుందో దీనిపై దృష్టి పెట్టాలని చెప్పంటున్నాను నేను. పెద్ద కేంద్రానికి ఏదైతే పెట్రోల్ డీజిల్ అనేది వినియోగదారుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని జిఎస్టీలో కానీ చేర్చగలిగినట్టయితే ఈ పన్ను ఏదైతే భారం కాకుండా సరళీకృత విధానం మనకు అందరికీ మేలు అనుకూర్చే విధంగా ఉంటుంది. రాష్ట్రాలు వాళ్ళ యొక్క ఆదాయం కోల్పోతున్న ఫీలింగ్ వాళ్ళకి రాకుండా 60% రాష్ట్రాలకు కేటాయింపు చేయబడే విధంగా, కేంద్రం 40% పరిమితంగా